హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? డోంట్ బి లేజీ లేజీ యార్, బికమ్ క్రేజీ క్రేజీ. గైస్, ఒకవేళ నేను డిగ్రీ మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశం వస్తే ఈ టాప్ 3 మిస్టేక్స్ అయితే అస్సలు చేయను అనమాట. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే టైం వేస్ట్ చేసుకోవడం. నేను నా ఫస్ట్ సెమ్ నుంచి టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక స్కిల్ నేను నేర్చుకుంటాను. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈస్, ఏదర్ ఇట్ మే బి వీడియో ఎడిటింగ్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు, థంబ్నెయిల్ డిజైనింగ్ కావచ్చు. సెకండ్ మిస్టేక్ ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్తో కనెక్ట్ అవ్వకుండా నెట్వర్క్ని బిల్డ్ చేసుకోకపోవడం. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు నెట్వర్క్ అనేది చాలా యూస్ అవుతుంది అనమాట. ఎక్కడైనా జాబ్స్లో పర్పస్లో కానీ, లేకుంటే మనం ఏదైనా స్టార్టప్స్ పెట్టాలనుకున్నప్పుడు నెట్వర్క్ అనేది మనకు చాలా యూస్ అవుతుంది. థర్డ్ మిస్టేక్ ఏంటంటే, ఒకవేళ మీరు ఐటీ స్టూడెంట్ అయితే ఇక్కడ టెక్ ఈవెంట్స్కి అటెండ్ అవ్వండి. ఎందుకంటే నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఐఐటి కాలేజ్కి టెక్ ఈవెంట్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక్కడ జాయిన్ అయిన 6-7 మంత్స్కే వాళ్ళు వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్ చేస్తారనమాట. అండ్ మిగతా టైం స్పెండ్ చేసి వాళ్ళు చాలా నేర్చుకుంటారు. అప్పుడే అర్థమైంది నాకు, వై ఐఐటియన్స్ ఆర్ గెటింగ్ మోర్ ప్యాకేజెస్ దెన్ ఎస్ఎన్. వాళ్ళు కానీ మీరు బీటెక్లో కానీ డిగ్రీలో రీసెంట్గా జాయిన్ అవ్వాలనుకుంటుంటే మాత్రం ఈ మిస్టేక్స్ని ఒకసారి మైండ్లో పెట్టుకొని మీ కెరీర్ గురించి ఫాలో అవ్వండి అనమాట. వచ్చే దారిలో అయితే హాట్ కాఫీ అయితే తాగేసి వచ్చేసాం అనమాట. వాక్ అయితే కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఈరోజు ఇంటర్నల్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈజీ ఎగ్జామ్ కాబట్టి. గైస్, టైం అయిందనేసి అలా ఫ్రెష్ అయ్యి కాలేజ్కి అయితే రెడీ అయిపోయి